కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఎవరికి జరుగుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కదా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అయినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అయినా, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయినా, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలైనా, ఎంపీలుగా ఉన్న వాళ్ళు ఎంపీలైనా, దానికి మెయిన్ రీజన్ కార్యకర్త, దానికి మెయిన్ రీజన్ యువకులు. దీన్ని ఎవరో అవునన్నా కాదన్నా ఇది ఒప్పుకోవాల్సినటువంటి నగ్న సత్యం. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువ నాయకత్వం. దీన్ని బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. దీన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం, రేవంత్ రెడ్డికి మైలేజ్ ఇవ్వడం కోసం, రేవంత్ రెడ్డిని ముందు పెట్టి నడిపించినటువంటి యువ నాయకులు 100 మంది ఉండే.